నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ టీ20 వరల్డ్ కప్ 2024 మహా సంగ్రామ మొదలయ్యేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. మెగా టోర్నీలో అన్ని మ్యాచ్ల కంటే ఇండో పాక్ సమరం ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్ వరల్డ్ కప్ ఆడుతున్నప్పటికీ వాటి మధ్య మ్యాచ్ కంటే భారత్ పాక్ ఫైట్ మీదే అందరి ఫోకస్ నెలకొంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడం, అందులోనూ వరల్డ్ కప్ లో తలపట్టుండటంతో ఎక్కడా లేని హైప్ నెలకొంది. మెగా టోర్నీలో దాయాది మీద టీమిండియాకు తిరుగులేని ఆధిపత్యం ఉండగా దాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే రోహిత్ సేనకు షాక్ ఇవ్వాలని పాక్ భావిస్తుండగా ఈ ఇరు జట్ల మధ్య పోరుకు అమెరికాలోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఫైట్ కు వేదికగా నిలవనున్న నసావు ఇంటర్నేషనల్ స్టేడియం గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇక్కడ లీగ్ స్టేజ్ లో రోహిత్ సేన 3 మ్యాచ్లు ఆడనుంది. దీంతో ఈ గ్రౌండ్ టీమిండియాకు అచ్చొస్తుందా, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో నసావు స్టేడియానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫిబ్రవరిలో తీసిన ఈ గ్రౌండ్ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. అప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడిన స్టేడియం 3 ఏళ్ల గ్యాప్ లో సర్వాంగ సుందరంగా ఎలా తయారైంది, టాప్ స్టేడియంస్ ను తలదన్నే రీతిలో ఎలా రూపొందించారు అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న అమెరికాలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు మంచు బాగా కురుస్తుంది. చలికాలంలో అక్కడ అడుగు బయట పెట్టడానికి కూడా జనాలు వణుకుతారు. ఎముకలు కొరికే చలి, మంచు కురవటంతో పలుమార్లు జనజీవనం స్తంభించటం చూస్తూనే ఉంటాం. అలా కురిసిన మంచు వల్ల నసావు స్టేడియం కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. అయితే ప్రపంచ కప్ కు ఎక్కువ టైం లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంచు తగ్గిన వెంటనే చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన గ్రౌండ్ మరమ్మతులు చేపట్టారు. ఒకప్పుడు ఫుట్బాల్ స్టేడియం అయిన నసావును క్రికెట్ స్టేడియం మార్చేశారు. ఆస్ట్రేలియా నుంచి ఓడల ద్వారా తెప్పించిన పిచ్లను అమర్చారు. ఆడియన్స్ కోసం చుట్టూ స్టాండ్స్ నిర్మించారు. దీంతో ఇప్పుడు అది క్రికెట్ స్టేడియంగా మారిపోయింది. మరి నసావు స్టేడియం భారత్ కు అచ్చొస్తుందని అందరూ భావిస్తున్నారు.